తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఎప్పుడూ కామ్గా ఉంటే అది రాజకీయం ఎందుకు అవుతుంది? ఏదో ఒక ఇష్యూ తెరపైకి వస్తేనే కదా అసలు సిసలు రాజకీయం. ఇప్పుడు తెలంగాణ బీజేపీలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అంతా సెట్ అయిపోయింది అనుకునే లోపు ఇంకేదో కొత్త ఇష్యూ పార్టీని కుదిపేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీలో ఇంటర్నల్ గా వినిపిస్తున్న ఆ గుసగుసల బుసబుస గట్టిగానే ఉంది. ఇంతకీ కమలంలో బుసలు కొడుతున్న ఆ కొత్త ముచ్చటేంటో చూసేద్దాం. కమలంలో కొత్త కలకలం. పాత కొత్త అనేది ఆ పదం అనేదే ఉండకూడదని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా. నివురు గప్పిన నిప్పుల పాత కొత్తల పంచాయతీ. నిన్నొచ్చినా ఈ రోజు వచ్చినా ఎప్పుడొచ్చినా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగానే అందరినీ భావించాలి. బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఏం తేల్చారు? నా మీద ఎవరి మీద ఉన్నా మరి బాధపడాల్సిన అవసరం లేదు. డిన్నర్ మీటింగ్ లో ఏం చర్చించారు? మీకు దమ్ము లేదు కాబట్టే వెనక నుంచి మీకు పేరు లేని పేపర్లు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు మిత్రులారా. తెలంగాణ కాషాయ దళంలో ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోన్న ఆ పార్టీ స్థానిక ఎన్నికల్లో విజయం సాధించి ఆ దిశగా రూట్ క్లియర్ చేసుకోవాలని చూస్తోంది. ఆ జోష్తోనే అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లి అధికార పీఠంపై కూర్చోవాలని చూస్తోంది. అందులో భాగంగానే సంస్థాగత ఎన్నికల్ని పూర్తి చేసుకుని కొత్త అధ్యక్షుడిని కూడా నియమించుకున్న పార్టీ ఫుల్ కాన్ఫిడెన్స్తో ముందుకు సాగుతోంది. అయితే ఇక అంతా సెట్ రైట్ అనుకుంటున్న వేళ పార్టీ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా తయారైంది. అగ్నిపర్వతంలా లోపల అసంతృప్తి రగులుకుంటోంది. పాత పంచాయతీలే మళ్లీ కొత్తగా తెర మీదకు వచ్చి రచ్చకు కారణమవుతున్నాయి. బీజేపీ రాష్ట్ర పగ్గాల్ని రామచంద్రరావు చేపట్టాక పార్టీలో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. ఒక వర్గమేమో సంతోషంగా ఉంటే మరో వర్గాన్ని నిశ్శబ్దం ఆవహించింది. అధిష్టానం నిర్ణయాన్ని జీర్ణించుకోలేక పలువురు నేతలు సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోతే కొత్త అధ్యక్షుడు మాత్రం అప్పుడే కార్యక్షేత్రంలోకి దిగిపోయారు. అభినందనల పర్వం ముగియడంతో జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టారు రామచంద్రరావు. మరోవైపు కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులకు, మండలాధ్యక్షులకు శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. లోకల్ బాడీ ఎన్నికల వేళ గ్రామీణ స్థాయిలో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఒక రోడ్ మ్యాప్ కూడా రిలీజ్ చేశారు. కార్యకర్తల్లో జోష్ నింపేలా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని అనుకున్నా ఆశించిన స్థాయిలో గ్రౌండ్లో రెస్పాన్స్ రావడం లేదని తెలుస్తోంది. దీనికి లోకల్గా ఎక్కడికక్కడ పార్టీలో ఉన్న అసంతృప్తే కారణమన్న ముచ్చట వినిపిస్తోంది. అధిష్టానం దృష్టిలో అంతా సద్దుమణిగినట్లే కనిపిస్తోన్న క్షేత్రస్థాయిలో లుకలుకలు బయటపడుతుండడం కమల దళాన్ని కలవరపెడుతున్నాయి. ప్రధానంగా తెలంగాణ కాషాయ దళంలో మరోసారి పాత కొత్త వివాదం రాజుకుంది. ఎంత చేసినా ఏం చేసినా పాత నేతలకే బీజేపీలో ప్రయారిటీ ఉంటుంది అన్న ప్రచారం ఇప్పుడు ఎక్కువైంది. అంతేకాదు బీజేపీ అధ్యక్ష నియామకంతో అధిష్టానం కూడా అదే విషయాన్ని స్పష్టం చేసింది అన్న టాక్ వస్తోంది. అయితే ఈ పరిస్థితిని కొత్తగా పార్టీలో చేరిన నేతలు జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. కొత్తగా పార్టీలో చేరిన వారందరికీ ఇవ్వకపోయినా కీలకమైన వారికైనా పదవులు ఇవ్వకపోతే అసలు చేరికలు ఎలా సాధ్యమవుతాయి? ఇది ఆ వర్గం నుంచి ఎదురవుతోన్న ప్రశ్న. రాష్ట్ర అధ్యక్షుడి నుంచి జిల్లా అధ్యక్షుల వరకు పాత నేతలకే పార్టీ ప్రయారిటీ ఇవ్వడం చూసి వలస నేతలంతా లోపల చాలా ఫీల్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఎంత తోపు లీడర్ వచ్చినా అధిష్టానం తమ సీనియారిటీకే ప్రాధాన్యత ఇచ్చిందంటూ కొందరు జిల్లా అధ్యక్షులు కొత్త నేతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. దీనిపై పార్టీ ఎంపీలు హైకమాండ్కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీలో రచ్చరేపుతున్న ఈ అంశంపై చర్చించేందుకు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా బ్రేక్ఫాస్ట్, డిన్నర్ మీటింగ్లు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. అధ్యక్షుడిగా పాత వారికే బాధ్యతలు అప్పగించారు కాబట్టి రాష్ట్ర కమిటీలోనైనా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ నుంచి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేల్లో రాజాసింగ్ గుడ్ బై చెప్పేశారు. ఆయన రాజీనామాను హైకమాండ్ కూడా ఆమోదించేసింది. మరో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అసలు పార్టీ వైపే కన్నెత్తి చూడటం లేదు. ఇంకో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ నియోజకవర్గానికే పరిమితమవుతున్నారు. 8 మంది ఎంపీల్లో కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా ఢిల్లీ స్థాయిలో బిజీగా ఉంటున్నారు. మిగతా ఎంపీలు, ఎమ్మెల్యేల్లో పార్టీలోకి వలసొచ్చిన వారే అధికంగా ఉన్నారు. మరి ప్రస్తుత పరిస్థితుల్లో వారిని మరింత కలుపుకుపోయేలా కొత్త బాస్ ఎలా వ్యవహరిస్తారన్నదే హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎన్నికైనట్లు ప్రకటించిన సభలో ఎంపీ డీకే అరుణ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇక మీదట పార్టీలో కొత్త పాత అన్న ముచ్చటే వినబడకూడదన్నారు. అంతా కలిసిమెలిసి పనిచేసి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ అందరూ ఒకటే. నిన్నొచ్చినా ఈ రోజు వచ్చినా ఎప్పుడొచ్చినా
భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ అందరినీ భావించాలి. ఆ దిశగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పాత కొత్త అనేటటువంటి భేదాలు లేకుండా అందరం కలిసి ముందుకెళ్ళి మనం తెలంగాణలో మన లక్ష్యం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తేవడమే లక్ష్యంగా, ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చేటటువంటి లక్ష్యంగా మనం అందరం కలిసి పనిచేయాలని. అయితే ఎవరెంత చెప్పినా ఆ పాత కొత్తల జాడ్యం కాషాయ దళాన్ని వదిలేలా కనిపించడం లేదు. మరి కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు పదవుల కేటాయింపులో ఎలా వ్యవహరిస్తారు, ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పెడతారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.